ఆకలి అమ్మమ్మ ఆకలి తిను బావా. నాకు తెలిసి మా అమ్మమ్మ వచ్చి నాకు ఒక తినబెట్టినట్టుందిరా. అరే పిచ్చోడా, నీ ముసలిది కాదురా నీకు అన్నం తినిపించింది, చెల్లేరా. అసలు నాకు అర్థం కాదు, నీకెందుకు చెల్లంటే గిత్త కోపం? అయ్యో అయ్యో ఏమైంది బావా? బావా క్షమించు మోనా. ఏమైంది బావా? ఎందుకు ఎడతాను? లేదు లే. నన్ను క్షమించు మౌన. ఏమైంది బావా? ఎందుకు ఎడతాను? నన్ను క్షమించు మౌన. నిజాలు తెలియకుండా నేను ఎంతో ఇబ్బంది పెట్టిన. నా కడుపు నింపిన నిన్ను కాలుతుందని నా అజ్ఞానం వల్ల నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. నువ్వు ఏడవకు బావా. దేవుడు ఆ రోజు వరకే దాన్ని మన దగ్గర ఉంచిండు, ఆ తర్వాత దాన్ని తీసుకుపోయిండు. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? ఎందుకే మౌన మౌనం అనుకుంటావు? నేను కొడతా అంటే సపరేకుంటావు. ఎందుకే నాకు నిజం చెప్పలేదు? నీకు చెప్పే అవకాశం నాకు నువ్వేడిచ్చినావు బావా. నేను చెప్పుదామనుకునే టైంకి చిన్ని నీ మాట అయినా అని నన్ను అసహించుకుంటా పోయినావు. నా మాట విన్నదే లేదు నువ్వు. నువ్వు కాదే మౌన ముసల్దాన్ని తప్పింది. ఈ తాగుపోతాడే తప్పుకున్నాడు. నువ్వు లేపినా లేవకుండా గాఢ నిద్రలోకి పోయి నేనే తప్పుకున్నా. దీని కాదే మౌన, తప్పంతా నాదే. ఇప్పుడు మన ఇద్దరం తప్పుల గురించి మాట్లాడుకోవద్దు. సర్దుకొని కాపురం చేసుకొని బతకాలి. ముసలి ఏం చెప్పింది? నువ్వు ఫీల్ కావద్దు. మరి ఏం కావాలి అని చెప్పు. నువ్వు వట్టి ఎర్రి బావులోను అని చెప్పింది. నిన్ను నా కంటికి రెప్పలాగా చూసుకోమని చెప్పింది. ఇంకొక ముచ్చట కూడా చెప్పింది, కానీ నాకు నాకు సిగ్గైతుంది. తర్వాత చెప్తా. సరే, నీకు నచ్చినప్పుడే చెప్తూ కానీ అన్నం తిన్నావా? ఏ పిల్ల మొగని కడుపు ఎండబెట్టి తన కడుపు నింపుకోదు. తినలేదు. ఇక నుంచి నేనేమనలే. ఇదంతా తాగుడు వల్ల వచ్చింది. ఈ తాగుడు బంద్ చేస్తున్నా. నా మీద ఒట్టే చెప్తున్నా. నీ మీద కాదు, ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టే చెప్తున్నా. నేను రాగా. సరే అన్నం తిందా. తిను. ఇక నుంచి నేను ఏ ఇబ్బంది పెట్టనే. సరే, నీకు ఇష్టమని నేనే చేసిన. రేపటి నుంచి మన ఇద్దరం మంచిగా పని చేసుకొని బతుకుదాం. ఇన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది. నానమ్మ కోరిక కూడా అదే, మన ఇద్దరం మంచిగా ఉండాలని ఆమె ఎప్పుడు కోరుకునేది. ఆమె చనిపోయి ఎక్కడున్నా మన మీదనే ఉంటది ఆమెకు. సరేనా? సరే. రేపు పొద్దున్నే ఇద్దరం కలిసి చెరో పనికి పోదాం. నువ్వెందుకేమో నా పనికోవడు? నేను లేనా? నువ్వు ఇంట్లో ఉండి అండి పెట్టు, నేనే పనికోతా. ఒక వారం రోజులు, ఆ వారం రోజుల తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తా. వారం రోజులు మాత్రం పనికి పోతా. ప్లీజ్ నా మాటిను. సరే సరే తిను. ఎటువైనవే? చిన్న పని మీద బయటికి వెళ్ళిన బావా. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటాను. నేను కూడా నీకు కూడా చెప్పాలా బావా? నువ్వు చెప్పు. లేదు, ముందు నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ కదా, నువ్వే చెప్పు. ఎప్పుడు లేడీస్ ఫస్టేనా? ఈసారి నువ్వు చెప్పు. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చి చీర తీసుకొచ్చిన. ఇప్పుడు ఎందుకు తెచ్చినావు బావా? మన పరిస్థితి ఎట్లుందో నీకు తెలుసు కదా. అన్ని డబ్బులు ఖర్చు చేసి తీసుకొచ్చినావు.
రేపు మనకి ఇబ్బంది కాదా ఇంట్లోకి? ఇన్ని రోజులు నీకేం తీసుకురాలేదు, అయినా నీకు లేవు కదా. ఇన్ని రోజులు కొట్టినా తిట్టినా ఏం చేసినా నువ్వు భరించు. ఇది మాత్రం తెలియదు. సరే, నేను కూడా నీకు ఒకటి తీసుకొచ్చిన. షాప్లో ఇది చూడగానే నాకు బాగా నచ్చింది బావా. ఈ కలర్ అయితే నీకు మంచిగా ఉంటుంది, అందుకే తీసుకొచ్చిన. తీసుకో బావా. అంటే వారం రోజులు పనిచేసింది నా కోసమేనా? అవును బావా. నిజంగా నువ్వు నాకు దొరుకుతున్న అదృష్టం. సరే గాని పా, ఈ కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్దాం. సరేపా. దర్శనం మంచిగా అయింది కదా? మంచిగా. అరే రాజేష్, సారీరా. ఎన్నోసార్లు నీ తప్పు లేకుండా నీతో గొడవ పడ్డాం. ఇక నుంచి మేము ఏ గొడవలకు కొట్లాడకపోమని బుద్ధిగా ఉంటామని చెప్తున్నాను. అయినా మీకు నాకు పర్సనల్గా ఎలాంటి గొడవలు లేవురా. తాగినప్పుడు గొడవలేనే అంతే, మీ మీద కోపం లేదు. నీకు లేదు కావచ్చురా కోపం, కానీ చెల్లెకు మా మీద కోపం ఉంది కావచ్చు. అయ్యో, మీ మీద నాకేం కోపం ఉంటుందన్నా? మీరిద్దరు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటా. సరేరా చెల్లి, వేస్తాం. సరే. మౌనా, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అంటే రోజులేనా? రోజు అందంగా ఉన్నావు, కానీ ఈరోజు వెన్నెల్లో చందమామ తీరు విరిగిపోతున్నావు. అంటే నా మూడు కొని ఇచ్చిన చీర కట్టుకున్నా కదా, అందుకే మెరిచిపోతున్నట్టున్నా. అయితే గాని అమ్మమ్మ ఏం చెప్పింది? ఏం చెప్పింది? మన ఇద్దరం ముగ్గురం కావాలని చెప్పింది. అది చచ్చి మన కడుపులో ఉడతా అన్నది. అర్థం కాలే. ఇట్లా చూసుకుంటుంటే ఉంటారు. మరి ఎట్లా? ఏమైంది? ఏమైంది? అది మనకు ముసల్ది రాబోతుంది. ఎంత శుభవార్త చెప్పినవే. ఇక నుంచి నువ్వు ఏ పని చేయొద్దు. ఇంట్లో పని, వంట పని మొత్తం నేనే చూసుకుంటా. బట్టలు ఉతుకుడు, బోలు తోడు అవన్నీ నేనే చూసుకుంటా. సరేనా? అన్ని పనులు నువ్వే చేస్తావా? సరే పా. సరేపా.